హలో ఫ్రెండ్స్. మా అమ్మ రాక రాక కిచెన్‌లోకి రమ్మని చెప్పింది. ఎందుకా అనంటే బ్రెడ్ ఆమ్లెట్ ఏసి పెట్టు చూస్తా అన్నది. సో, దానికి నేనైతే ఒక బిగ్ సైజ్ ఆనియన్ చాప్ చేసుకున్నాను. అండ్ ఒక 4 ఎగ్స్ ఒక బౌల్‌లో ఏసేసుకొని 2 మిక్స్ చేసేసుకున్నాను. ఆ బిగ్ సైజ్ ఆనియన్ అండ్ ఆమ్లెట్ మిక్స్చర్‌లో నేను కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను. సో దట్ నాకు నా బ్రెడ్ ఆమ్లెట్ కొంచెం ఫ్లఫీగా వస్తే ఇష్టం. దాంట్లో కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. లైక్ కారం, ఉప్పు అండ్ సమ్ పసుపు. అండ్ దాన్ని మిక్స్ చేసేసుకొని బ్రెడ్స్‌ని హాఫ్ స్లైస్ చేసుకొని స్టవ్ పెట్టేసి దానిపైన ఒక పాన్ అండ్ సమ్ గీ ఫర్ టేస్ట్ నేను యాడ్ చేసేది. అంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దట్స్ కంప్లీట్లీ ఫైన్. గీ మొత్తం పాన్‌కి రాసేసి సో దట్ మళ్ళీ పక్కన అంటుకుంటే మా అమ్మ నా మీద అరుస్తది. సో, బ్రెడ్ అందులో ముంచి మంచి ఎస్థెటిక్‌గా చేద్దామనే లోపు అది అలా పక్కకెళ్ళిపోయింది. సర్లే దీన్ని ఎలాగో అలా కవర్ డ్రైవ్ చేయాలని చెప్పి మధ్యలో కొన్ని ఉల్లిపాయలేసాను. సో, మీరైతే అలా కవర్ డ్రైవ్‌లు ఏమి వేయకుండా కాస్త నీట్‌గా చేసుకోండి. తర్వాత దాన్ని సెకండ్ సైడ్ కూడా ఫ్రై అవ్వడానికి నేనైతే తిప్పేసాను. కానీ ఉల్లిపాయలు మాత్రం నేను తిరగనంటున్నాయి. సర్లే అటన్న పడుకోండి అని చెప్పి దాన్ని ఇంకో సైడ్‌కేసేసాను. అది నీట్‌గా ఫ్రై అయిపోయినాక నేను దాన్ని ఇంకొక ప్లేట్‌లో సర్వ్ చేసేసుకున్నాను. తర్వాత నాకు అనిపించింది లైక్ ఇలాగే ఎందుకు చేయాలి? ఇంకోలా ఎందుకు చేయకూడదు అని. సో, నేను మిగిలిన ఆమ్లెట్ మిక్స్చర్‌ని ఒక ఆమ్లెట్ లాగా వేసేసి అందులోనే బ్రెడ్ ముంచి 2 సైడ్స్ పెట్టేసాను. అంటే మనకు కొంచెం అతెక్కువ కదా! సో, మధ్యలో నేను దానిపైన లిడ్ పెట్టి అది తిప్పడానికి రాకపోతే ఎళ్లి అమ్మని పిలుచుకొనొచ్చాను ఏదో కొంపలు మునిగిపోయినట్టు. మమ్మీ వచ్చి దాన్ని "నువ్వు ప్రొఫెషనల్‌గా ఇది కూడా చేయలేవా?" అన్నట్టు దాన్ని రిటర్న్ తిప్పేసి ఫోల్డ్ చేసి ప్లేట్‌లో పెట్టిచ్చేసింది. సర్లే అనుకోని అది కూడా పెట్టుకున్నాను. ఇంకొంచెం అతెక్కువైపోయి మనం ఏం చేసామంటే 4 బ్రెడ్ ముక్కలేసామనమాట.